ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 5వ తారీఖు లగాయితూ మే 11వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో శుక్రుడు రవి గ్రహం మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా, వృషభ రాశి యందు గురుగ్రహం యొక్క సంచారము, అలాగే కన్య యందు కేతువు, కుంభరాశి యందు శనేశ్వరుని యొక్క సంచారము, మీనరాశి యందు కుజ బుధ రాహుగ్రహాలు సంచరిస్తూ ఉండగా, చంద్రుడు మీన మేష వృషభ మిథున రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతుందో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి 2వ స్థానమందు గురుగ్రహం, అలాగే జన్మ రాశి యందు సంచారం చేస్తూ ఉన్నటువంటి శుక్రగ్రహం, లాభస్థానమందు శనేశ్వరుడు చంద్రుడు వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి జన్మ రాశి యందు ఉన్నటువంటి రవి గ్రహం ఈ వారంతో ఆ జన్మరవి యొక్క దోషం తొలగిపోతుంది కాబట్టి ఆ ప్రభావమే కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నట్టు కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి కాలాతిక్రమ భోజన అన్నారు శాస్త్రమందు, అనగా ఈ వారంలో ప్రత్యేకించి మేషరాశి వారు కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, అలాగే కొంత ప్రయాసలు ఎక్కువగా ఉంటూ ఉండడము, కొంత శరీరం అలసిపోతూ ఉండడము, అలాగే కొంత స్థాన చలనము అనగా దూర ప్రాంత సంచారము, ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వస్తూ ఉండడం లాంటి విషయాలని ఈ వారంలో చూడవచ్చును. అంతేకాక కొంత ఖర్చు అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి విషయాలు కొంత మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి ప్రగతి గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొంత ఆర్థికంగా లాభపడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగం చేస్తూ కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనేటువంటి వారు, ఆదాయ మార్గాల్ని పెంచుకోవాలి అనేటువంటి వారు చేసేటువంటి ప్రతి పని కూడా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అంతేకాక ప్రత్యేకించి ఈ వారంలో మేషరాశి వారికి ఉండేటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడం, సంతానానికి సంబంధించినటువంటి పురోగతి ఉండడం, అలాగే మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా ఈ వారం చూడగలుగుతారు. ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా మేషరాశి వారికి ఈ వారం చాలా లాభదాయకంగా నడుస్తూ ఉంటుంది. విద్యార్థులకి గ్రహగతులు చాలా సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టుకోగలిగితే, జన్మ రవి వ్యయ రాహు కుజుల యొక్క దోషాన్ని గనక కొంత దాటగలిగితే ఏకాగ్రత ఏర్పడుతూ ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి చిన్నపాటి సమస్యల్ని సూచిస్తూ ఉన్నది. ప్రత్యేకించి కొంత శరీరపు అలసట, అలాగే అనారోగ్యపరమైనటువంటి విషయాల పట్ల స్త్రీలు ప్రత్యేకించి జాగ్రత్త వహించాలి. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి వృషభ రాశి.